తాగుబోతు రమేష్, సిద్ధార్థగా ధన్రాజ్, జయసుధగా చంద్ర, అన్నగా సత్య. తప్పు నాదే. ఏందే తప్పు ఆందే అని ఆడిపోతాడు. తప్పు నాదే అని నన్ను అంటాను. గలత్ ఆప్కి హై. గలత్ ఆప్కి అని తప్పులు అంటాడు. కొట్టేంత పని నేనే చేసిన. ఈ ఇంట్లో ఏం జరుగుతుంది, నేనేం చేసినా చెప్పుర్రి. మొత్తం మీరు కాదేటి నాన్న చేసింది. మొత్తం మీరు కాదేటి నాన్న చేసింది. నేనేం చేసిండ్రు? వద్దు నాన్న, ఇప్పుడు వరకు మీరు నాకు చేసింది చాలు. నేను కోల్పోయింది చాలు. ఏటి నాన్న, ఇంకా మీకు ఏటి అర్థం కాలేదు ఏటి? ఆ ఆశని గుంట ఈ ఇంటికి వచ్చినప్పుడు ఏటుందో, ఆ ఆశని గుంట పోయిన తర్వాత ఏట్లేదు. అదే నాన్న నేను కోల్పోయింది ఆనందం. నాన్న మీ వల్ల చిన్ని చిన్న ఆనందం కోల్పోయింది తెలుసా నేను మీకు. నీ గురించి ఎన్నిసార్లు ఆలోచించినా 100 సార్లు ఆలోచించేస్తా తప్ప. అవును, 100 సార్లు వీడికి ఇది బాగుంటుందని ఆలోచిస్తారు తప్ప ఒక్కసారైనా వీడికి ఇది నచ్చుతుందని ఆలోచించారా మీరు? అయినా మీరు నాతో మాట్లాడితే కదా నాకు తెలిసేది నాకు ఏది ఇష్టమో ఏది కష్టమో అని. ఎప్పుడైనా నాతో మాట్లాడినారు నాన్న? ఏదైనా ఉంటే నా బోగ్గాలు నా ఫ్రెండ్స్ ని పిలిచి మాట్లాడతారు. నాతో మాట్లాడండి నాన్న, నా కళ్ళల్లోకి చూడండి నాన్న, నాతో ఫ్రెండ్లీగా ఉండండి నాన్న. నీ కళ్ళలో చూనికి డాక్టర్ నా అయినా ఎప్పటికి అదే మాట నేను చెప్తా కదా. చెప్తారు కానీ ఉండరు. మీకు లూజ్ అయిపోయిన షర్ట్ నాకు ఇస్తారు, అది నాకు నచ్చదు నాన్న. అప్పుడు నాకు ఏటనిపిస్తుంది తెలుసా? ఆ సొక్క తీసి తించి హుస్సేన్ సాగర్లో పడేసి ఈ సొక్క నాకు నచ్చలేదు నాన్న అని అరవాలని పెట్టదు తెలుసా? ఒరే సిద్ధుగా షాప్కి వెళ్ళరా అంటారు. మా అయ్యేదో చెప్పారు కదా నీ షాప్కి వెళ్ళిపోతానా? నేను వెళ్ళిపోయే లోపల మీ తొక్కలో చైనా సెల్ ఫోన్ తో ఫోన్ చేసి పనులన్నీ పురమాయించేస్తారు. వాళ్ళు ఎడుతున్నారు నాన్న మీరు 6 నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదని. ఒరే సిద్ధుగా క్యారం బోర్డు ఆడిద్దాం రారే అంటారు. అయ్యో మా అయ్య పిలిచారు నేను వచ్చేస్తానా? మీరు నా చెయ్యి పట్టుకుంటారు, నన్ను గెలిపించాలనుకుంటారు. ఒక సిద్ధిగా ఎర్రకాయ, శుద్ధిగా నల్లకాయ, ఒక సిద్ధిగా తెల్లకాయ అని నాకా బుర్రకాయ తినేసి నా ఆట కూడా మీరే ఆడేస్తే నేనేటికి నాన్న ఆడడం. ఆఖరికి నా తిండి కూడా మీరే తినేస్తున్నారు కదా నాన్న. ఆఖరి ఇంటికి వచ్చినప్పుడు నేను ఏడు చెప్పాను తెలుసా? ఓసే గుంట ఆశనే నీకు ఒక గొప్ప ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేస్తానని చెప్పా. ఇప్పుడు చెప్తున్నాను నాన్న, ఆశలు లాంటి గొప్ప ఫిగర్ నీ ఫ్యామిలీ మిస్ అయిపోయింది. ఏటినానా ఇప్పుడు నేను ఏడ్ చేయాలా? మీరు చెప్పినట్టు ఆ సందులో సుందరం పెళ్లి చేసుకోవాలి అంతే కదా, చేసేసుకుంటాను నాన్న. నాన్న మీరు కొనిచ్చి నీ కడ్డారికి మొలతాడికి ఆ దొక్కు సైకిల్ తెలియదు నాన్న, అవి నాకు ఇట్టలేదని. కానీ వచ్చేది సందులో సుందరం నాన్న, మంచి ఇంటెలిజెంట్ గర్ల్, దానికి ఏదో పారు తెలిసిపోద్ది. అప్పుడు మీ దోలు తీరిపోద్ది. అప్పుడు మీరు ఏటనుకుంటారో తెలుసా? అయ్యో సిద్ధుగాడి నైఫ్ మొత్తం స్మెల్ చేసాను బాధపడతారు నాన్న. ఏటి నాన్న ఇప్పటి వరకు ఒక తండ్రిగా మీరు గెలిచారనుకుంటున్నారు ఏటి? మిమ్మల్ని గెలిపించడం కోసం 24 ఏళ్ళగా నీ సన్నబడుతూనే ఉన్నా నాన్న. నేను సన్నబడుతూ ఒరే సిద్ధుగా నీ ఏంటి సన్నబడిపోతున్నా ఇంకా చచ్చిపోతారని వెనక్కి తిరిగి చూస్తే నా లైఫ్ లో నేను లేను నాన్న. ఆ కేర్ హాస్పిటల్ అపోలో హాస్పిటల్ ఉంటున్నాయి అంతే. నాన్న నాకు తెలియదురా. అరే నిజంగా తెలియదు, కొట్టేస్తాను మిమ్మల్ని. అరే నిజంగా తెలియదు. ఇప్పుడు షాప్ లో 500 లాభం వచ్చినా నేను ఖుషిగాను. రూపాయి పెట్టి నీకు చాక్లెట్ కొనిస్తే ఖుషి అవుతా. అయినా నాకు తెలియక అడుగుతా, ఇన్ని బాధలు మనసులో పెట్టుకుంటే ఎట్లా తెలుస్తాయి? నీకేం చెప్పమంటారు నాన్న? అర్థం చేసుకునే ఫాదర్స్ కి ఏటన్నా చెప్పొచ్చు, ఏం చెప్పిన అర్థం కాని చదువుకొని సన్యాసి నీకు నేను ఏటి చెప్పన్నానా? అందుకే చెప్పలేదన్నా. ఒక పారి చూడనానా, ఇది చూడనా ఆపు. ఇప్పటికి నా చెయ్యి మీ చేతిలోనే ఉంది నాన్న. అవునరా? అరే ఇచ్చిపెట్టరా, ఇక పోయి పెళ్లి చేసుకోపో. సంతోష సుందరనా పెద్ద కొడుక, నువ్వు ఆ రూమ్ లోకి వచ్చి నీ సమస్యలని చెప్పు. ఇట్లా పంచాయతీ పెట్టకు, చిన్న కొడుకు తీరు. నువ్వు కూడా రా, నీకేమైనా వాళ్ళని చెప్పు. వానే ఉండు. నెక్స్ట్ సెట్ ఆఫ్ అవార్డ్స్ కి వెళ్దాం అండి. సాక్షాత్తు సరస్వతి దేవి మానవాకృతి